అంబేద్కర్ గారు ఆ రోజు వారు రాజ్యాంగంలో భారతదేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాలకు కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలతోటి సంబంధం లేకుండా అందరికీ హక్కులు కల్పించాలని ఒక గొప్ప రాజ్యాంగాన్ని నిర్మించారు. ఇలా ప్రపంచం అంతా కూడా భారతదేశం వైపు చూస్తుందంటే దానికి కారణము మన యొక్క రాజ్యాంగం. ఈ రాజ్యాంగాన్ని 1975 జూన్ 25 అంటే 51 సంవత్సరాల కిందట అప్పుడున్న ప్రధానమంత్రి ఇందిరాగాంధీ తన ఎన్నిక చెల్లదు అంటే అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుకి వ్యతిరేకంగా ఈ దేశంలో ఎమర్జెన్సీ పెట్టడం జరిగింది. ఎమర్జెన్సీ అప్పుడు ప్రజలందరూ కూడా భయంగా ఉంటుండే. ప్రతిపక్ష పార్టీ నాయకుల యొక్క గొంతు దొక్కేసిర్రు, పత్రికల స్వేచ్ఛ తొక్కిపడేసిర్రు, అందరినీ జైళ్లలో వేసిర్రు. అప్పుడు ఇందిరాగాంధీ ఎట్లయితే ఉండేనో ఇవాళ మన మంచిర్యాల కూడా అదే పరిస్థితి ఉన్నది. ఇవాళ మంచిర్యాల ప్రజలందరూ కూడా భయంగా ఉంటుంది. ఈ 2.5 సంవత్సరాల నుంచి ఎక్కడ ఏం మాట్లాడితే ఏమవుతుందో అని ఒక భయానకమైన వాతావరణం ఇవాళ మన మంచిర్యాల ఉన్నది. వ్యాపారస్తులు భయపడుతున్నారు, ఉద్యోగస్తులు భయపడుతున్నారు, కుల సంఘాల నాయకులు భయపడుతున్నారు. ప్రతి ఒక్కరు భయపడుకుంటే ఇవాళ మన మంచిర్యాలు ఉంటారు. ఎవరికి నోటీసులు ఉండయి, రాజ్యాంగం మీద నమ్మకం లేదు, ఒక డెమోక్రసీలో ఉన్న ప్రక్రియ ఏది కూడా మనం పాటించము. మంచిర్యాలంతా కూడా ఇవాళ అక్రమ సంపాదన, అవినీతికి అడ్డాగా మారింది. మనం 2.5 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. కూలగొట్టుడు పేరు మీద వ్యాపారస్తులను కావచ్చు, వేరే వాళ్ళని కావచ్చు, ఎటువంటి ప్రక్రియ లేకుండా, ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూడా మంచిర్యాల ఇలా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంది. అప్పుడు ఇందిరాగాంధీ పాలనలో ఏదైతే 1975లో జరిగిందో అది గత 2.5 సంవత్సరాల నుంచి మన మంచిర్యాలలో కూడా ఒక చీకటి రోజులు ఇక్కడ మన మంచిర్యాలలో ఉన్నాయి. ప్రజలందరూ కూడా భయపడుతున్నారు. ఇది మన మంచిర్యాల యొక్క పరిస్థితి. అభివృద్ధి పేరు మీద సెటిల్మెంట్ చేస్తున్నారు ఇవాళ మంచిర్యాల. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే తనకు మరి ఎన్ని కోట్ల 100 కోట్ల అప్పు ఉన్నాయో, ఎన్ని అప్పు ఉన్నాయో గానీ ఆ అప్పులు ఎందుకు తీర్చలేడో మరి నాకు తెలియదు. కానీ ఇవాళ 100 కోట్ల రూపాయలు మన మంచిర్యాల గత 2.5 సంవత్సరాల నుంచి దోసుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ తరఫున ఇటువంటి ఎమర్జెన్సీ పరిస్థితులు మన మంచిర్యాల రాకుండా ప్రజాస్వామ్యాన్ని, హక్కులు కాపాడి మన మంచిర్యాలలో ఉన్న ప్రతి ఒక్క సమస్యకు భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన ఉండి పోరాడతామని తెలియజేస్తుంది. 1975 లోపల అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తన పదవిని రక్షించుకోవడం కోసం భారతదేశం లోపల అత్యయిక పరిస్థితిని విధించి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య హక్కులను, పౌర హక్కులనందరినీ అన్నింటినీ కాలరాచినటువంటి దినం ఈ రోజు జూలై 25. ఈ రోజుల మరి ఆమె ఎన్నికను కేవలం మీ ఎన్నిక చెల్లదు, మీకు అధికారం నుంచి దిగిపోవాలి అంటే అధికారం మీద ప్రేమతోటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రోజు ఇందిరాగాంధీ గారు రాష్ట్రపతికి రిఫర్ చేసిండ్రు భారతదేశం లోపల ఎమర్జెన్సీ పెట్టమని. రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అహ్మద్ మరి ఎలాంటి ఆలోచన చేయకుండా, కనీసం పునరాలోచన చేయమని కూడా కోరకుండా ఫక్రుద్దీన్ అహ్మద్ ఆ రోజు ఎమర్జెన్సీ విధించి మరి గొప్ప నాయకులందరినీ, గొప్ప పత్రికలందరినీ మూయించినటువంటి చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. మరి రాహుల్ గాంధీ గారు ఇవాళ జేబులో చిన్న రాజ్యాంగం పెట్టుకుని సంవిధాన్ బచావో అని ఏషాలెత్తా ఉన్నారు కదా. మీ నాయనమ్మనే రాజ్యాంగాన్ని కూని చేసిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీ నాయనమ్మ, మీ ప్రభుత్వాలు ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చి ఈ రాజ్యాంగాన్ని కూని చేసినాయని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. మరి భారతీయ జనతా పార్టీ వచ్చిన దగ్గర నుండి ఎన్నడూ కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇలా కూల్చినటువంటి ఘటనలు లేవు. రాజ్యాంగాన్ని హరించింది, రాజ్యాంగాన్ని హక్కులను కాలరాసింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ